హిమాలయాల గుండెలో ఒక అద్భుతక దాగి ఉంది. అది భూమి నుండి పుట్టిన ఒక పదారకం గురించి, శిలజిత్ అని పిలువబడే ఒక పదారకం గురించి చెబుతుంది. ఇది సాధారణ రాయి కాదు. శిలజిత్ అనేది పర్వతరణ శక్తితో నిండిన ఒక శక్తివంతమైన ద్రావకం. శతాబ్దాలుగా ఇది ఆయుర్వేదంలో ప్రాచీన భారతీయ జీవన విజయమానంలో పూజించబడింది. శిలజిత్ అనేది ఒక బహుమతి, ఔషధ గుణనిధి. పురాతన చాన్సులు శిలజిత్ గుణగణాల గురించి గొప్పగా చెప్పేవారు. దాని శక్తిని పునరుజ్జీవింపజేసే మరియు పునరుద్ధరించే సామర్థ్యాన్ని వారు అర్థం చేసుకున్నారు. ఇది బలాన్ని పెంచుతుంది, మనస్సును పదును పెడుతుంది మరియు దీర్ఘాయువును ప్రోత్సహిస్తుందని వారికి తెలుసు. శిలజిత్ అనేది భూమి యొక్క జీవనానికి నిదర్శనం, స్వభావం యొక్క లోతన వైద్యం చేసే సామర్థ్యానికి చిహ్నం. నిజమైన ఆరోగ్యం సహజ ప్రపంచంతో సామరస్యంలో ఉంటుందని ఇది గుర్తు చేస్తుంది. హిమాలయాలలో ఎత్తైన ప్రాంతంలో గాలి పలుచగా ఉండి శిఖరాలు ఆకాశాన్ని తాకే చోట్ పురాతన పారిజాత్ చెట్లు పెరుగుతాయి. ఇవి సాధారణ చెట్లు కావు, అవి పవిత్రమైనవని, వాటి పువ్వులు పరిమళాన్ని కలిగి ఉంటాయని చెబుతారు. దుచా వృక్షం అని కూడా పిలువబడే పారిజాత రాత్రిపూట మాత్రమే వికసిస్తుంది. దాని సున్నితమైన పువ్వులు తెల్లవారుజామున మొదటి కిరణాలతో మిన్ని కప్పేస్తాయి. పారిజాత వృక్షాలు శిలజిత్తో అంతర్గతంగా ముడిపడి ఉన్నాయని పురాణం చెబుతోంది. చెట్లు ఖనిజాలతో సమృద్ధిగా ఉండే రాళ్ల నుండి పోషకాలను గ్రహిస్తాయి మరియు పర్తిగా వాటి వేర్లు, ఆకులు మరియు పువ్వులు శిలజిత్ను సుసంపన్నం చేస్తాయి. ఈ సజీవన సంబంధం ప్రకృతి యొక్క అత్యుత్తమ క్రాస్ ఆఫరింగ్స్ అర్పణల యొక్క శక్తివంతమైన సమ్మేళనాన్ని సృష్టిస్తుంది. ఇది జీవిత నత్యం, అన్నింటి యొక్క అనుసంధానం యొక్క నిదర్శనం. గురువు గారు, నేను శిలజిత్ యొక్క రహస్యాలను, దాని వెలికితీతను మరియు దానువర్తనాలను తెలుసుకోవాలని ఆశాపడుతున్నాను. ఒకరోజు అర్జున్ అనే యువ శిష్యుడు తన గురువును, ప్రఖ్యాత ఆయుర్వేద వైద్యుడిని సంప్రదించాడు. అర్జున్ శిలజిత్ యొక్క రహస్యాలను, దాని వెలికితీతను మరియు దాని అనువర్తనాలను తెలుసుకోవాలని ఆశపడ్డాడు. జ్ఞానం కోసం ఆరాటం. అర్జున్ కథల్లోని నిప్పును తెలివైన మరియు వివేకవంతమైన గురువు చూశాడు. అతను నవ్వాడు, ఎందుకంటే ఇది అంత తేలికైన పని కాదని అతనికి తెలుసు. అర్జున, శిలజిత్ యొక్క మార్గం కష్టం, శరీరం మరియు ఆత్మ రెండింటికి పరీక్ష. కానీ కొట్టపడి చేసేవారికి ప్రతి హలాలు కొలవలేనివి. శిలజిత్ యొక్క రహస్య ప్రదేశాన్ని గురువు వెల్లడించాడు. హిమాలయాల్లో ఎత్తన, దాదాపుగా అగమ్యమన చిలిక ప్రకృతి శక్తులచే రక్షించబడింది. 4వ విభాగం సహనం యొక్క పరీక్ష. అర్జున్ తన అన్వేషణను దించే సంకల్పంతో ప్రారంభించాడు. అతను ఖత్రిమా పర్వత మార్గాలను ఎక్కాడు, మంచు తుఫానులను ఎదుర్కొన్నాడు మరియు దట్టమైన అడవుల గుండా ప్రయాణించాడు. అతను ఉగ్రమైన నదులు మరియు ప్రమాదకరమైన వాలులను ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ అతను తన గురువుపై ఉన్న చంచలన విశ్వాసం మరియు శిలజిత్ యొక్క వాగ్దానం ద్వారా అజయం పోశాడు. రోజులు వారాలు నెల్లుగా మారాయి. అర్జున్ లెక్కలేని సవాళ్లను ఎదుర్కొన్నాడు, సందేహాస్పద క్షణాలు. కానీ అతను తన గురువు మాటను గుర్తుంచుకున్నాడు. సహనం చిన్నవాడు. ప్రకృతి తన రహస్యాలను ఎదురు చూసే వారికి రెవెలేషన్స్ చేస్తుంది. అందువల్ల అర్జున్ కష్టపడ్డాడు. అతని అవినీతి ప్రతిరోజు గడిచే కొద్దీ అతని పరిష్కారం బలపడింది. అదో విభాగం విజయం మరియు పరివర్తన. చివరగా నెల తరబడి కష్టపడి ప్రయాణించిన తరువాత అర్జున్ దాచిన చీలికను చేరుకున్నాడు. అక్కడ ఎత్తైన శిఖరాల మధ్య అతను దానిని కనుగొన్నాడు. హిమాలయ సూర్యుని క్రింద నల్ల బంగారన మెరుస్తున్న శిలజిత్ కృతజ్ఞతతో మునిగిపోయిన అర్జున్ జాగ్రత్తగా విలువైన పదార్థాన్ని సేకరించాడు. అతని హృదయంలో తన సాఫల్యంతో నిండిపోయింది. అర్జున్ తన గురువు వద్దకు తిరిగి వచ్చాడు. అతని ప్రయాణం ద్వారా రూపాంతరం చెందాడు. అతను తన భయాలను ఎదుర్కొన్నాడు, లెక్కలెన్ని అడ్డంకులను అధిగమించాడు మరియు బలంగా తెలివైన వాడుగా ఉద్భవించాడు. అతను తన గురువుకు శిలజిత్ను అందజేశాడు. అతని అంకితభావం మరియు పట్టుదలకు చిహ్నం. గర్వంతో కట్రు మెరిసే గురువు తన శిష్యుడిని ఆలింగనం చేసుకున్నాడు. 6వ విభాగం శిలజిత్ యొక్క శిలజిత్ను పొందే ప్రయాణం దాని సారాన్ని ప్రతిబింబిస్తుంది. శక్తివంతమైన, పరివర్తన చెందే మరియు గర్వాన్ని కోరుతుంది. నిజమైన ప్రతిఫలాలు కష్టపడి పనిచేయడానికి, పట్టుదలతో ఉండటానికి మరియు తమ కళ్ళను ఎప్పటికీ వదులుకొని వారికే లభిస్తాయని అర్జున్ నేర్చుకున్నాడు. శిలజిత్ కేవలం ఒక పదార్థం కాదు, ఇది ఒక జీవిత భావం, అంకిత భావం యొక్క శక్తికి మరియు ప్రకృతి యొక్క అపరిమిత జీవనానికి నిదర్శన. అందువల్ల అర్జున్ తన గురువుచే నడిపించబడి
శిలజిత్ను ఉపయోగించి వైద్యం చేయడానికి మరియు బాధను తగ్గించడానికి ఆయుర్వేద కల్లో ప్రావీణ్యం పొందారు. గొప్ప నిధులు తరచుగా అత్యంత సవాలుతో కూడిన మార్గాలలో కనిపిస్తాయని ఇతరులకు గుర్తు చేస్తూ తనకు అందించిన జ్ఞానాన్ని అతను పంచుకున్నాడు. శిలజిత్ యొక్క పురాణం కొనసాగింది. ప్రకృతి యొక్క శక్తిని మరియు నిజమైన శ్రేయస్సును కొనసాగించడంలో అంకితభావం యొక్క ప్రాముఖ్యతను స్వీకరించడానికి తరాలను ప్రోత్సహిస్తుంది.